బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 7 రోజుల పాటు నామినేషన్ స్వీకరణ జరగనుంది. ఈ నెల 25న నామినేషన్కు చివరి తేదీ, 26న నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక 29వ తేదీన నామినేషన్కు విత్డ్రా చేసుకోవడానికి చివరి రోజు అవుతుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు ఉండనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత. రామారావు, రేపటి నుంచే తెలంగాణకు సంబంధించి కావచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. అయితే రేపు షెడ్యూల్ విడుదలైన తర్వాత ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా మొదటి సెట్ ఆఫ్ నామినేషన్స్ రేపు వేయనున్నారు. అంతేకాకుండా దాదాపుగా వారం రోజుల పాటు జరిగేటువంటి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఒక ఆదివారం రోజు సెలవు దినం కావడంతో ఒకరోజు మినహాయించి మిగతా రోజులన్నిటిలో నామినేషన్స్ వేయనున్నారు అభ్యర్థులు. ముఖ్యంగా మంచి రోజులకు చూసుకున్న తర్వాతనే వాళ్ళు నామినేషన్ వేసే దిశగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులో 18th, 19th అండ్ 23rd, 24th అండ్ 21st 5 days లోనే ఎక్కువ మంది నామినేషన్స్ వేస్తారన్నట్టుగా కూడా కొంత మేరకు అందుతుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్రాల టూర్ లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు రేపు కేరళలో పర్యటించిన నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఎల్లుండి మెదక్ ఎంపీ అయినటువంటి నీలం మధు అభ్యర్థికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక్కడ అక్కడ నిర్వహించే సభలో కూడా కొంత మేరకు ప్రసంగించినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పేసి పరిస్థితి కనబడుతుంది. అయితే మొదట నీలం మధు నామినేషన్ తర్వాత 19th లేదా ఇటు భువనగిరి మరియు వరంగల్ సంబంధించిన అభ్యర్థులు చామల కిరణ్ కుమార్, కడియం కావ్యాల యొక్క నామినేషన్ యొక్క ర్యాలీలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారా తర్వాత మహబూబ్ థ్యాంక్ యూ భవిత.